నేను మీ సునీత, వెల్కమ్ టు శశి టీవీ. సో ఈ మధ్య కాలంలో ఒక ట్రైలర్ అయితే ఎంత వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే, పుష్ప 2కి సంబంధించి. సో భారీ ఎత్తున అక్కడ ఆడియో లాంచ్కి అయితే పట్నాలో ఏదైతే బీహార్కి వెళ్ళారో ఆడియో లాంచ్ చేయడానికి అక్కడ ఎంత భారీ ఎత్తున జనాలందరూ వచ్చారో అందరికీ తెలిసిందే. చాలా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక పర్సన్ అక్కడికి వెళ్ళి అంత ఫేమ్ని సంపాదించుకున్నాడని చాలా మంది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా మంది హీరోలు, చాలా మంది డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ట్వీట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటి అంటే మనం చేసింది ఏది వాళ్ళకి పాజిటివ్ ఉండే, ఏదైతే చేయలేదో దాన్నే పాయింట్అవుట్ చేస్తారు ఎప్పుడు కూడా వ్యూవర్స్ అందరూ కూడా. సో ఇప్పుడు ఒక టాక్ ఏమని వస్తుందంటే మెగా ఫ్యామిలీ ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు అల్లు అర్జున్ గారు ఆడియో లాంచ్ పైన అని చెప్పేసి అయితే అంటా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి యాంకర్ నరేష్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ సునీత. ఓకే, సో చూసుకున్నట్లయితే మీరు చూసారు ఎంత భారీ ఎత్తున వచ్చారు, మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు ఒక ఇండస్ట్రీకి సంబంధించి, మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అక్కడ వెళ్ళి అంత ఫ్యాన్ బేస్ ని సంపాదించుకోవడం చిన్న విషయం కాదు కదా. ఎందుకు మరి మెగా ఫ్యామిలీ రియాక్ట్ అవ్వట్లేదు అంటారు? సో సునీత, చాలా గ్రాండ్ గా ఈవెంట్ జరిగింది, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో రైవలరీ అనేది ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఉంటది. గతంలో చాలా రైవలరీ, మెగా ఫ్యాన్స్ కి నందమూరి ఫ్యాన్స్ కి పెద్ద రైవలరీ. తర్వాత మన మధ్యలో కూడా రామ్ చరణ్ కి ఎన్టీఆర్ కూడా రైవలరీ ఉందనేది స్టార్టింగ్ స్టేజ్ లో రామ్ చరణ్ వచ్చినప్పుడు చూసినాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే, అంటే సొంత కాంపౌండ్ వ్యక్తి, మెగా కాంపౌండ్ కి చెందినటువంటి అల్లు అర్జున్, సో కొద్ది రోజులుగా వాళ్ళకి గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ వచ్చి ఆయన బయటికి రావడం, సో ఆయన మాట్లాడే మాటలు, మెగా ఫ్యామిలీ మాట్లాడే మాటలు. ఒక ఫంక్షన్ లో చిరంజీవి గారు లాస్ట్ కున్నారు. సో రామ్ చరణ్ చిరంజీవి గారిని ఇక్కడ తీసుకొచ్చి ఫోటో దిగారు అల్లు అర్జున్ పక్కన ఉంటే. సో అక్కడ గ్యాప్ ఉన్నదని చెప్పేసి బయటికి వార్తలు వచ్చినాయి. నిజంగా గ్యాప్ కూడా ఉంది అనేది. చిరంజీవి గారి సినిమా కూడా వచ్చింది. అల్లు అరవింద్ గారు ఆ టైంలో చిరంజీవి గారి గాడ్ ఫాదర్ సినిమా వస్తే దసరాకి అనుకుంటా, అప్పుడు అల్లు అరవింద్ గారు కాంతార సినిమాని రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ఆయన తీసుకొని రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత కాంతారాకు మంచి పేరు వచ్చింది, సక్సెస్ఫుల్ గా రన్ అయింది, హిట్ టాక్ వచ్చింది, బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. ఆ దెబ్బతోనే గాడ్ ఫాదర్ సినిమా ఫ్లాప్ అయిందని, సరిగా కలెక్షన్స్ రాలేదు, అల్లు అరవింద్ కావాలనే చిరంజీవి సినిమా ఉన్నప్పటికీ తెచ్చిపెట్టిండు అనేది కూడా బాగా రూమర్స్. సో అందులో వాస్తవం కూడా ఉండొచ్చు. సో అలా జరిగింది. సో గ్యాప్ అనేది బయటికి ఆడియన్స్ కూడా కనపడింది. చాలా ఫ్యామిలీస్ లో గ్యాప్ ఉన్నా కూడా వాళ్ళు బయటికి కనబడనివ్వరు. ఇక్కడ ఓపెన్ గా కనిపించింది. ఇక ఆ తర్వాత రీసెంట్ గా మొన్న ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ కూటమి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎలా కూటమి ఎంత పవర్ఫుల్ గా ఉన్నారో జగన్ ఆపోజిట్ గా, జగన్ సిద్ధం అంటే మేము కూడా సిద్ధమే అనే ఫ్లెక్స్లు జనసేన కార్యకర్తలు వేసినాం. అంత డూవర్ డే సిచ్యువేషన్ ఉండే. సో అలాంటి సిచ్యువేషన్లో మొత్తం మెగా ఫ్యామిలీ కానీ నాగబాబు గారి దగ్గర ఉండి పిఠాపురంలో ఉండడం, ప్రచారం చేయడం, సినిమా ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతుంటే అంత శత్రుత్వం ఉన్న టైంలో అసలు అంత హాట్ ఎపిసోడ్ నడుస్తుంది, హాట్ టైం నడుస్తుంది, హాట్ ఎలక్షన్స్. ఆ టైంలో ఇక్కడ శిల్పారవి, నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పారవికి సపోర్ట్గా అక్కడికి అల్లు అర్జున్ వెళ్ళడం జరిగింది. అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ వచ్చినారు, జరిగిపోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ మాట్లాడుతూ, శిల్పారవి నా ఫ్రెండ్, పిలవలేదు, నేనే వచ్చిన. సో అందరూ పవన్ కళ్యాణ్ అని అందరూ క్రేజ్ అక్కడ పోతుంటే ఈయనకి ఏమనిపించిండొచ్చు, నాకు కూడా క్రేజ్ ఉంది కదా, ఓన్గా ఆల్రెడీ పుష్ప రిలీజ్ అయింది, మంచి క్రేజ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. సో ఆ టైంలో ఆయన బయటికి రావడం ఏమైపోయిందంటే, మొత్తం ఇంత కసిగా పవన్ కళ్యాణ్ గారినే కాకుండా పవన్ కళ్యాణ్ భార్యలని, వాళ్ళ అమ్మగారిని, చిరంజీవి దండం పెడితే కూడా జగన్మోహన్ రెడ్డి దండం పెట్టలేదని, ఇలాంటి ఇన్ని జరుగుతుంటే మా శత్రువుని, మన ఉమ్మడి శత్రువు, ఆ వ్యక్తికి సపోర్ట్గా, ఆ పార్టీకి చెందిన వ్యక్తికి సపోర్ట్గా నీ ఫ్రెండ్ ఉండని, లేకపోతే ఏదైనా ఉండని, శత్రువే కదా, ఏ విధంగా పోయినవు అనేది అందరికి ఉంది మైండ్లో. కొంతమంది బహిరంగంగా మాట్లాడినారు, కానీ మెగా ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చాలా కోపం ఉంది అల్లు అర్జున్ పైన. సో అది ఎంత బయటపడిపోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తగ్గినడా, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు. కానీ అల్లు అర్జున్ ఎక్కడ తగ్గలేదు. ఆయన సినిమా డైలాగ్ పుష్పలో తగ్గేదే లేదు అన్నట్టుగా ఆయన ఎక్కడ తగ్గలేదు. మొన్న రీసెంట్గా బాలకృష్ణ గారి ఎపిసోడ్లో కూడా నీకు ఫేవరెట్ హీరో ఎవరు అనే 3 పేర్లు చెప్తే నేనే అనే ఒక డైలాగ్ చెప్పిండు, ఎవరు కాదు నాకు నేనే అని చెప్పేసి. అంటే ఇక్కడ మొత్తం ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు అల్లు అర్జున్ అని. వాస్తవానికి చిరంజీవి గారు ఆయనను ఎంత ప్రేమించినారు చిన్నప్పటి నుంచి అనేది అందరికి తెలిసిన విషయమే. వీడియోస్ చూస్తుంటాం, ఆడియో రిలీజ్లో అవన్నీ కూడా మనం ఇన్స్టాలో చూస్తుంటాం. సో ఇప్పుడు ఆయన ట్రైలర్ రిలీజ్ అయినా, లేకపోతే బీహార్లో పెద్ద సక్సెస్ఫుల్ ఈవెంట్ జరిగినా కూడా వీళ్ళు ఎందుకు స్పందిస్తలే అంటే, చిరంజీవి పవన్ కళ్యాణ్ కంటే చాలా చిన్నవాడు, మన పిల్లగాడే అన్నట్టు వాళ్ళకు ఉంటుంది కదా. అలాంటి టైంలో ఈయన వాళ్ళ దగ్గర తగ్గలేడు కాబట్టి వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పలేరు. వాళ్ళకు ఏదైనా చెప్పాలనుకున్న ఈగో అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ అల్లు అర్జున్ తగ్గలేదు కాబట్టి వాళ్ళు కూడా చెప్పలేదు అనేది అందరూ సినీ విశ్లేషకులు చెప్తున్నమాట.
రాజమౌళి గారు ట్వీట్ పెట్టినారు. రాజమౌళి, ఆ తర్వాత హరీష్ శంకర్, ఆర్జీవి వీళ్ళందరూ కూడా ట్వీట్ పెట్టడం జరిగింది. వీళ్ళందరూ రెస్పాండ్ అయినారు. కిరణ్ అబోవరం కూడా రెస్పాండ్ అయ్యిందంటే ఆయన కూడా చెప్పడం జరిగింది వైల్డ్ ఫైర్ అని చెప్పినప్పుడు అల్లు అర్జున్ రియాక్ట్ అయినాడు. థ్యాంక్ యూ మై బ్రదర్, నేను కూడా సినిమా చూడలేదు, చూస్తాను ఫ్రీ అయిన తర్వాత ఖచ్చితంగా అని చెప్పి. సో ఇవన్నీ కూడా జరిగినాయి, కానీ మెగా ఫ్యామిలీ రెస్పాండ్ అవ్వలేదంటే ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇంకో విషయం కంపేర్ చేసుకోవాలంటే రాజమౌళి గారు త్రిబుల్ సంబంధించి ఇండియా వైడ్గా ఆయన ప్రమోషన్స్ చేసినప్పుడు ఏ స్టేట్కి వెళ్తే ఆ స్టేట్ స్టార్స్ని అందరిని కూడా పిలుచుకొని ఆయన ఈవెంట్ పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఆయన బీహార్కి వెళ్ళినా అక్కడ లోకల్ హీరోస్ కానీ లోకల్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరిని కూడా పిలవలేదు. అంటే నాకు ఎవరు అవసరం లేదనే కాన్ఫిడెన్స్లో ఉన్నారు. సో ఆయన సినిమాలో డైలాగ్ లాగే పుష్ప సినిమాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఇది నా కాలే, ఇది కూడా నా కాలే, నా కాలు మీద నా కాలు వేసుకున్నా, నీకు నీ మీద వేయలేదు కదా అని చెప్పి అన్నాడు కదా. సో అంటే నా ఇష్టం అంటే అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది కదా, వీడు పోతే పెద్ద హిట్ కొడతాడు, టాప్ పొజిషన్ పోతాడు, లేకపోతే సంకనాకి పోతాడు. సో ఆయన అదే కంటిన్యూ చేస్తున్నాడు, చూడాలి ఏం జరుగుతుందో. కానీ మెగా ఫ్యామిలీ అనేది కొంచెం రెస్పాండ్ అయితే బాగుండేది అనేది నా ఒపీనియన్. కాకపోతే అక్కడ చిరంజీవి గారికి రెస్పాండ్ అవ్వాలని ఉన్నా కూడా తమ్ముళ్ళు ఊరుకోరు కదా. నాగబాబు గారికి బాగుంటుంది, ఆయన కూడా చాలా అప్పుడే బాగా ఫైర్ అయినాడు ఆ మూమెంట్లో, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు ఆయన కూడా ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది ఫారెస్ట్కి సంబంధించి. అప్పట్లో హీరోలు ఫారెస్ట్ని కాపాడితే ఇప్పుడు ధ్వంసం చేస్తున్నారు. సో వాళ్ళ మైండ్లో ఉన్నది చూస్తున్నారు వాళ్ళు, లెట్స్ వాచ్ అండ్ సీ అన్నట్టుగా ఉన్నారు. కాకపోతే రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను సినిమా లోపల. ఎందుకన్నా ఎప్పటికైనా ఒక ఫ్యామిలీ అనేది ఎప్పటికి ఒకటి అవుతుంది. చెప్పలేం, వాళ్ళు ట్వీట్ చేయకుండా పర్సనల్ గా కాల్స్ చేసి చెప్పుకున్నారేమో. ఈ వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే జనాలు వీళ్ళే తన్నుకు చేస్తున్నారు, అక్కడ లోపల ఏం జరుగుతుందనేది మనకు తెలియదు కదా. రైట్. ఇంకోటి చాలా మంది కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అంటే ఇక్కడ చాలాసార్లు చెప్పినాడు, నాకు ప్రభాస్ గారు చెప్పినారు అల్లు అర్జున్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని. అల్లు అర్జున్ కూడా బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ అని చాలాసార్లు చెప్పినాడు. ఇక్కడ ప్రభాస్ గారు కూడా ఆయన కూడా రెస్పాండ్ అవ్వలేదు. అంటే వాళ్ళు చూస్తున్నారు కానీ టైంకి రెస్పాండ్ అవుతారు. కానీ ఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి గారు ఏదైనా ట్వీట్ పెట్టినా రెస్పాండ్ అయినా లైన్గా అందరు కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో స్క్రీన్ ఎట్లయితే ఆఫ్ అయిందో ఒకసారి ఇట్లా ఆన్ అయింది కదా. సో చిరంజీవి గారు ఒక్కసారి ఆయన ట్వీట్ పెడితే ఖచ్చితంగా ఆయనకు ప్రశంసల వర్షం అయితే కురిపిస్తారు తెలుగు సెలబ్రిటీస్ అందరు కూడా. ఓకే, సో ఫైనల్లీ ట్వీట్ చేస్తారో చేయరో తెలీదు, కానీ పర్సనల్ గా అయితే ఎప్పటికీ కలిసేదే అంటారు. మీ ఉద్దేశం అయితే అది ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక పాయింట్ దగ్గర వాళ్ళు ఖచ్చితంగా కలిసే అవకాశం ఉంటుంది. కలిస్తేనే కదా ఫ్యాన్స్ కూడా బాగుంటది. ఇప్పుడు ఎక్కడ లేదు రైవల్రీ కానీ లేకపోతే కుటుంబంలో నార్మల్ కాకుండా ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో కూడా గ్యాప్ ఉంది. అక్కడ నందమూరి బాలకృష్ణ నందమూరి ఫ్యామిలీ అంతా ఒక వైపు ఉంటే కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ఒక వైపు ఉన్నారు. కానీ ఏదైనా ఈవెంట్లో మంచి అయినా చెడైనా ఎక్కడైనా కలవాల్సిందే కుటుంబం. సో తాతగారి జయంతి వర్ధంతులు వచ్చినప్పుడు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వెళ్తారు, వాళ్ళందరూ కూడా కలుస్తూ ఉంటారు ఏదైనా కూడా. సో ఇక్కడ కూడా వీళ్ళు కలిసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒక పాయింట్ దగ్గర. సో ఫైనల్లీ కలుస్తారు, కలిస్తేనే మంచిది. రైట్, అది కూడా మనం కూడా అదే కోరుకోవాలి కదా ఖచ్చితంగా. రైట్ జనిత.